అందరికీ నమస్తే. ఈ వీడియోలో రామ్ చరణ్ నటించిన రీసెంట్ మూవీ పెద్ది చిత్రంలోని చికిరి చికిరి అనే సాంగ్కి కీబోర్డ్పై నోటేషన్ చూద్దాం. ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్. ఈ సాంగ్ రాసిన వారు బాలాజీ. గానం చేసిన వారు మోహిత్ చౌహాన్. ఈ సాంగ్ 6 శృతిలో ఏ మైనర్ స్కేల్ అంటే నటభైరవి రాగంలో ఉంటుంది. ఒకసారి ఆ నోట్స్ ఏంటో చూద్దాం. సజ్జమం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం, పైసజ్జమం. అవరోహణ, పైసజ్జమం, కైశికి నిషాదం, శుద్ధ దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, సాధారణ గాంధారం, చతుశ్రుతి రిషభం, సజ్జమం. ఏ మైనర్ స్కేల్ సరిగమ పదనిస సనిదప మగరిస. మొత్తం అన్నీ కూడా వైట్ కీస్. ముందుగా స్టార్టింగ్ బిట్స్కి నోటేషన్ చూద్దాం. ఈ బిట్స్ స్వరాలు చూద్దాం. గగ 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 గగ. ఈ బిట్ 2 సార్లు. నెక్స్ట్ దద 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 నిని నిని. తర్వాత మళ్ళీ గగ 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 గగ. ఈసారి 3 సార్లు. తర్వాత దద 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 నిని నిని. నెక్స్ట్ గగ 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 గగ. ఈసారి ఒకసారి. మొత్తం ఒకసారి వాయించొద్దాం. ఈ బిట్ వస్తుండగానే సాకి వస్తుంది ఆలాపన. వాడికి స్వరాలు చూద్దాం. సామవావ పామ పన్నిద పప్ప పాని నిస సరీరిసని సామ పాప పపమ పన్యద పప్ప పాని నిసరిస సరీరిగా. సాగి తర్వాత కార్డ్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కార్డు ఏ మైనర్ కార్డు. నెక్స్ట్ ఎఫ్ మేజర్ కార్డు. నెక్స్ట్ సి మేజర్ కార్డు ఇన్వర్షను. అలాగే నెక్స్ట్ ఈ మేజర్ కార్డు ఇన్వర్షన్. ఇది 2 సార్లు మాత్రం వస్తుంది. ఒకసారి చూడండి. ఏ మైనర్ కార్డు 4 సార్లు, ఎఫ్ మేజర్ కార్డు 4 సార్లు, సి మేజర్ కార్డు ఇన్వర్షను 4 సార్లు, ఈ మేజర్ కార్డు ఇన్వర్షను 2 సార్లు. కార్డ్స్ ఎలా వస్తాయి. కార్డ్స్ ప్లే చేసేటప్పుడు సైడ్ బేస్ గిటార్ ఎలా వస్తుందో చూద్దాం. వాటికి నోట్స్. పప్పగా. ఇది 2 సార్లు. ఏ మైనర్ కార్డ్ అన్నప్పుడు పప్పగా అని 2 సార్లు వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ మేజర్ కార్డ్ ప్లే చేసేటప్పుడు దదదక దదదక
నెక్స్ట్ సి మేజర్ కార్డ్ ప్లే చేసేటప్పుడు పని నిప్ప పని నిప్ప. నెక్స్ట్ మళ్ళీ ఈ మేజర్ కార్డ్ ఇన్వర్షన్ ప్లే చేసేటప్పుడు పని నిప్ప పని నిప్ప. అంటే ఇక్కడ నీ2, ఫస్ట్ నీ1, నెక్స్ట్ నీ2. ఒకసారి చూద్దాం. ఇలా వస్తాయి బేస్ గిటారు. ఫస్ట్ బిట్ వర్క్ అంతా పూర్తయిన తర్వాత పల్లవికి నొటేషన్ చూద్దాం. సా సారి గా పా సారి సా సారి గా పా సారి సా. సా ని సా ని సని పా మా పద పా. సా సారి గా పా సారి సా సారి గా పా సారి సా. సారి గ మమ మమ్మ పమమ గగ్గ. నెక్స్ట్ గారి సస సస ని రే 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 గా మమ్మ పప 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 ద పప మమ్మ మమ మమ పమగ గ స సారి సారి నీ సారి సా గారి గరి సా స రి స నీ ద. ఇక్కడ దాటు వస్తుంది. ని స నీ ద పా. స సారి సారి నీ సారి సారి మగరి స స రి స నీ ద. ఇక్కడ మళ్ళీ దాటు అన్యస్వరం. ని స నీ ద పా. సా సారి గా పా సారి సా సారి గా పా సారి స. సా ని సా ని సని పా మా పద 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 పా. పల్లవి మొత్తం ఒకసారి వాయించొద్దాం. ఇప్పటివరకు ఈ వీడియోలో చికిరి చికిరి సాంగ్కి కొంత భాగానికి స్వరాలు నేర్చుకున్నాం. మిగతా భాగానికి పార్ట్ 2 వీడియోస్లో పూర్తి స్వరాలు నేర్చుకుందాం. పార్ట్ 2 వీడియోస్ అన్ని చూడాలనుకున్నవారు, నేర్చుకోవాలనుకునేవారు మన ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయితే మొత్తం అన్ని పాటలకు కూడా కీబోర్డ్పై స్వరాలు పూర్తిగా నేర్చుకోవచ్చు. తప్పకుండా మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకుని మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ అన్నీ కూడా హైప్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అన్ని చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. దయచేసి అందరూ కూడా వీడియో చూసే ముందే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.